జై శ్రీరామ్. భగవద్గీతకు యునెస్కో గౌరవం. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత భరతముని రాసిన నాట్యశాస్త్రాలను నమోదు చేశారు. ఇది భగవద్గీత నాట్యశాస్త్రాలకు లభించిన ప్రపంచ గౌరవం. ఇది ప్రపంచ హిందువులంతా గర్వించదగ్గ విషయం. ఈ గొప్పతనం మీద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ స్పందిస్తూ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రాలను చేర్చడం కలకాలంగా వర్ధిల్లుతున్న మన గొప్ప సంస్కృతి విజ్ఞానానికి ప్రపంచ గుర్తింపు వచ్చినట్లుగా ఉందన్నారు. నిజమే, ఇది అక్షర సత్యం. ఎందుకంటే మనిషే మాధవుడుగా రాజ్యమేలిన దేశం ఇది. మాధవుడే మనిషిగా పుట్టిన దేశం ఇది. అందుకే ప్రతి మనిషికి వాల్మీకి రామాయణం ధర్మ మార్గాన్ని నిర్దేశిస్తే భగవద్గీత విజ్ఞాన వెలుగునిచ్చే టార్చ్ లైట్లా పనిచేస్తుంది. అజ్ఞానాంధకారంలో జీవనం సాగించే వారికి విజ్ఞాన ఖని లాంటిది. మనుషులు పోయినప్పుడు చదవడం లేక చిన్న చిన్న పుస్తకాలుగా అచ్చువేసి అందరికీ పంచడం కాదు. ఇలాంటి పవిత్ర గ్రంథాన్ని ప్రతి మనిషి తన చిన్నతనం నుంచి పెద్దతనం దాకా రోజుకు ఒక శ్లోకాన్ని చదివి భావాన్ని తెలుసుకోవాల్సిన పవిత్ర గ్రంథం ఇది. భగవద్గీత విజ్ఞాన సాగరం వంటిది. ఇందులో చాలా విలువైన అంశాలు ఉన్నాయి. అయితే ఒక 3 ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే కనుక మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. అయితే దాన్ని సార్థకం చేసుకోవడం మరో అదృష్టం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ మంచి ఆలోచనలతో మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ చేసే పనులన్నీ భగవదర్పణం చేయండి. నేనే విశ్వం అంతా వ్యాపించున్నాను. నాలోనే సమస్త విశ్వం ఉంది. అందరి దేవతలు, జీవులు, మానవులు నాలోనే ఇమిడున్నారన్నారు. అందుకే మన పూర్వీకులు శ్రీకృష్ణుని ఉపదేశ గురువుగా భావించి కృష్ణం వందే జగద్గురుం అంటూ నమస్కారం చేశారు. కృష్ణుణ్ణి పరిపూర్ణ అవతారంగా భావించారు. గీత చదివితే తలరాత మారుతుందంటారు. అందుకే ప్రతివారు గీత చదవండి, తలరాత మార్చుకోండి. వసుదేవ సుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.